ఇక కర్నూలు జిల్లా ఎమ్మికనూరు పట్టణంలో స్థానిక సోమప్ప జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో ఎమ్మెల్యే జీబీ ఆంజనేయులు జయనాగేశ్వరరెడ్డి తనిఖీలు నిర్వహించారు. స్కూల్లో అనేక సమస్యలు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డిపై టీచర్ల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఇక హై స్కూల్లో దాదాపుగా విద్యార్థులు 350కి పైగా ఉన్నారని, వీరికి ఉండాల్సిన టీచర్లు లేకపోవడంతోనే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వం నాడు నేడు పనులతో డబ్బులు దోచుకున్నారే తప్ప వారు చేసిందేమీ లేదని అన్నారు. ఈ విషయాన్ని టీపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబుతో కలిసి మాట్లాడి పాఠశాలను మరింత అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. టీచర్లకు ఇక్కడ ఉపాధ్యాయులకు స్టాఫ్కు అదేవిధంగా హెడ్మాస్టర్కు అందరికీ మాటిస్తున్నాం, దాన్ని ఫాలో చేస్తాం. మీరు మాత్రం లంచ్ స్పేస్ తగ్గించకుండా, ఈ గ్రౌండ్ను మినిమైజ్ చేసుకోకుండా స్పోర్ట్స్ యాక్టివిటీ ఎక్విప్మెంట్ పెడుతూ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొనసాగించి అభివృద్ధి ముందుకు తీసుకోవడం తెలియజేస్తాం. పేరు పేరున మీరు ధన్యవాదాలు చెప్తూ, అభివృద్ధి జరగకపోతే ఎక్కడ కూడా ఎక్కువ చూసాం రాకపోతే ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి బయట నుంచి వచ్చే ప్రతి ఒక్కరు కావచ్చు, వాళ్ళందరూ ఎమ్మెల్యేలు ఉండగలగాలంటే ప్రతి ఒక్కరికి పిల్లలు ఉంటారు. వాళ్ళు ఆ ఎక్కువ సిస్టమ్ లో అన్ని అభివృద్ధి అనేది కరెక్ట్ గా జరిగి వాతావరణం అనుకూలంగా ఉండి సోషల్ ఎన్విరాన్మెంట్ అదేవిధంగా లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉంటే వాళ్ళ పిల్లల్ని ఇక్కడ చదివించుకోవాలన్నప్పుడు అత్యంత ముఖ్యమైనది పాఠశాల. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు వేరే ఊరు నుంచి కానీ వ్యాపారం కోసం కానీ